హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిషిక అన్నమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇక్కడ నేను త్రిషిక ఎటు వెళ్తున్నామంటే ఇంటికి వెళ్తున్నాము. సో ఇయర్ తమ్ముడు ఫస్ట్ టైం అయ్యప్ప మాల వేసుకున్నాడు అనమాట. సో ఇంట్లో పడి పూజ చేస్తున్నారు. దానికోసం అని మొన్న సాటర్డే స్టార్ట్ అయినాం మార్నింగ్. ఇక్కడ ఇంకా పడి పూజ కోసం అదంతా డెకరేషన్ అండ్ ఆల్ స్టార్ట్ చేసాను అనమాట. నేను వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అప్పటికే ఇంకా అవన్నీ డెకరేషన్ అంతా స్టార్ట్ చేసిండ్రు. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉంటే ఈవినింగ్ అప్పుడు వరకు అయిందనమాట. ఇక్కడ మా ఇద్దరు వదినలు మెట్లు ఉంటాయి కదా, వాటన్నింటికి గంధం పూసి బొట్లు అవన్నీ పెడుతున్నారు. చాలా పెద్ద ప్రాసెస్ అసలు. ఇంత దగ్గర నుండి అంటే ఫస్ట్ నుండి ప్రిపరేషన్స్ అక్కడ నుండి చూడడం నేను ఫస్ట్ టైం. అయ్యప్ప పూజ ఇట్లా మెట్ల పూజ అదంతా చూడడము. ఇంకా మెట్ల మీద దీపాలు పెడతారు కదా, సో దానికోసం ఈ దీపాలలో వత్తులు వేసి నూనె వేసి అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా పెద్దమ్మ వదినలు ఇంకా మమ్మీ వాళ్ళందరూ కలిసి అదంతా సెట్ చేస్తున్నారు. పూజ అండ్ స్వాములకి అల్పాన్ని ఫస్ట్ చిన్నగా పూజ అనుకున్నారు, కానీ తర్వాత ఇంకా పడి పూజ చేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా అన్నీ తెచ్చుకోవడము, దానికి కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చుకోవడం స్టార్ట్ చేశానంట. నాకు కూడా ఇంటికి వెళ్ళే వరకు తెలీదు పడి పూజ అని. నేను పూజ అని అనుకున్నా. ఆల్రెడీ ఒకసారి భిక్ష అది ఇచ్చినప్పుడు నేను లేకుండా మిస్ అయినా అనమాట. సరే ఈసారైనా మిస్ కావద్దు అనేసి వెళ్ళినా. సో వెళ్ళినాక తెలిసింది పడి పూజ అని. సో చాలా హ్యాపీ అనిపించింది ఇంత దగ్గర నుండి చూడడం ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ నుంచి ఎలా చేస్తారు, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూస్తున్నాను అనమాట ఫస్ట్ టైం. ఇంకా ఇక్కడ మెట్లని అలంకరించడం చాలా టైం పడుతుంది. దేవుడికి అలంకరణ అంటే పూలు పండ్లు అండ్ దీపాలతోనే కదా. సో ఎంత బ్రైట్గా ఎంత కలర్ఫుల్గా అరేంజ్ చేస్తే అంత మంచిగా కనిపిస్తుంది. శరణమయ్యప్ప.
అండ్ ఇక్కడ దేవుడికి అభిషేకం కోసం అన్ని రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్రూట్స్ కూడా అన్నీ కట్ చేసి పెట్టిర్రు అనమాట. సార్ట్ చేసి దానికి సపరేట్గా పెట్టిర్రు. అయ్యప్ప స్వామికి అభిషేకం ఉంటుంది కదా, ఇంకా తేనె, షుగర్, ఇంకా పాలు, అవన్నీ పంచామృతాలతో అభిషేకం ఉంటుంది కదా, అవన్నీ రెడీ చేసి పెట్టిర్రు అనమాట. డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టిర్రు. ఇంకా ఆల్ సెట్. ఇంకా గురుస్వామి వస్తే ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. స్వామి వచ్చిండ్రు, ఇంకా అన్నీ ఇంకేమైనా ఉంటే అన్నీ అక్కడ సెట్ చేసి పెట్టుకున్నారు అనమాట. ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుంది. విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యమాత్మ కుశోకుసాగర సర్వతత్వ దీపావ సుందర సమవేద తత్నాంగే చ సేంద్ర సర్వేకం సమాశ్రిత ఆయన దేవ పూజా కుందు త్రిచేకారక గంగాయ మయమేమ గోదావరి సృతేమ ఉపదేమ సిద్ధమే మహాకావేరీ మహా अस्मिन् कलशतीर्थे सप्तकोटि महातीर्थान् आवाहयामि स्थापयामि पूजयामि ओम श्री कलशदाभ्यो नमः गणपतिगतो वा सर्वावस्थांगतोऽपि वा यस्मनि पुंडरीकाक्ष इतना लिखा सभ्यंतरशुचि राइट या परिचय जरूरी सभ्यंतरशुचि पुंडरीकाक्षाय नमः तेरुगुलको पूजो అట్లా అన్ని స్వామిని పిలిపియాలి. కాలు పట్టుకోమనాలి, చేతులు పట్టుకోమనాలి, పూకు అనాలి, నేను పెట్టింది తినవనాలి, తిని ఆస్వాదించు అనాలి. అట్లా అస్వాగ్యం సమర్పయామి. ఎందుకంటే గీతాలు అన్నమాట చూపెట్టేది ఆడే చూపడాలి. పాదోపాద్యం సమర్పయామి, హస్తవాక్యం సమర్పయామి, దుర్గాచరణ సమర్పయామి, స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, స్నానం సమర్పయామి, స్థానాంతరమాచరణీయం సమర్పయామి. ఒక పూజ తీసుకొని గంధం, కుంకుమ, పసుపులో పెట్టి స్వామి పాదాలు. ఇదే వీడియోలో పూజ మొత్తం పెడతా ఇంకా లాంగ్ అయిపోతుంది అనేసి ఓన్లీ పూజ ముందు ప్రిపరేషన్స్ అండ్ ఆల్ అదొకటే పెడుతున్నా. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ పూజ అదంతా పెట్టేస్తా. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ.